రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది గొప్ప సదవకాశమని దీనిని వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మనందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భూమితో ఒక కమిట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం రైతులకి భూమి తనకు కాగితం ఏదైతే మీకు ఇచ్చిన రైతు మీ తాలూకు హక్కు ఏదైతే ఉందో అది ఉందో లేదో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా మన భూమి ఎలా ఉందనే సంగతి మనకు తెలియదు. ఎందుకంటే అధికారులు రీసర్వే అని చెప్పి లేకపోతే ఏదైనా ఎవరైనా అప్లికేషన్ పెడితే దాని మీద 1B అప్లై చేస్తున్న పరిస్థితి కానీ ఏమైనా ఉంటే కొంత మన భూమికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన పక్క భూములు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళు చేసిన 1B మంది ఉంటుందా లేదా పక్క వాడితో ఉంటుందా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని చాలా భూములు ఇబ్బంది పాలయ్యాయి. ఎందుకంటే మేము చూసాం గ్రీవెన్స్లో కూర్చుంటే కానీ నా భూమి నా దగ్గర రాలేదు, నా భూమిలో ఎక్స్టెంట్ మారిపోయింది, నాకు ఒక ఎకరం నా భూమి పైన నా కాగితం రిజిస్టర్ డాక్యుమెంట్లో 1 ఎకర్ ఉంది, 1Bలో నాకు 70 సెంట్లే చూపిస్తుంది, నా మిగతా భూమి ఏమైందో తెలియదు. లేకపోతే నా భూమి సడన్గా ప్రభుత్వ భూమి అంటున్నారండి, నా భూమిలో నేను సాగు చేసుకుంటున్నాను 34 సంవత్సరాల నుంచి, నీకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, సడన్గా నాకు అది గవర్నమెంట్ భూమి అని అంటున్నారు, అమ్ముకోవడానికి పనికిరాదు అంటున్నారు. ఇలాంటి సమస్యలు మనం బాగా వింటూ ఉంటాం. అయితే రీసర్వే అని చెప్పి ఇలాంటి సమస్యలు ఇంకా పెరిగిపోయాయి. రీసర్వేలో గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని సర్వే చేసేటప్పుడే ఒక భూమిలో ఇద్దరు రైతులు ఉన్నటప్పుడు ఆ ఇద్దరు రైతులు కూర్చోబెట్టి రీసర్వే చేసి ఎవరి భూమి అది ఎక్కించారు. అలాగే చాలా చోట్ల జరగలేదు. అంటే అది ఎందుకు జరగలేదంటే అది చాలా కారణాలు ఉన్నాయి. కానీ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు రైతులు కూర్చోబెట్టి ఇగో నీ భూమి ఎంత ఉంది, నీ భూమిలో పట్టా ఎంత ఎక్కిస్తున్నాము, నీ భూమి ఎంత ఉందని చెప్పి ఒక విధానం ఉండాలి. ఆ విధానం లేకుండా రీసర్వేలో చాలా ఇబ్బందులు లోటుపాట్లు జరిగాయి. అందుకే మీరు చూస్తారు 45 రోజులు రీసర్వే సదస్సులను పెట్టి గ్రామాల్లో సుమారు జిల్లా అంతా కలిపి 9,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాన్ని 4 కేటగిరీలకి తీసుకొచ్చి ఒక్కొక్క కేటగిరీని దాన్ని సాల్వ్ చేసే దిశగా, అంటే LPM ఇష్యూ ఒకటి ఉంటుంది, జాయింట్ పట్టా ఏదైతే ఉందో దాని మీద, ఆ తర్వాత ఏదైతే పేర్లు ఏదైనా తప్పు పడ్డాయంటే దాని మీద, అలాగే వాళ్ళకి ఏదైనా ఎక్స్టెంట్ తక్కువ వచ్చి కొత్త మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మళ్ళీ అదొక ఖాతా పెట్టి 4 డివిజన్లు తీసుకొచ్చి మొత్తం ఆ ఫిర్యాదులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ నిజానికి చెప్పుకుంటే 9,000 అనేది ఇంకా తక్కువ నెంబరే అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిన విలేజ్ల్లో జరిగిన విధానం అయితే మాత్రం కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సర్వేలు కూడా టైం ఇవ్వలేదు. 15 రోజుల్లో మొత్తం సర్వే చేసేయండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు కూడా రైతులు కూర్చోబెట్టి ఇద్దరు ఎవరైతే పక్క రైతులు ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టకుండా వాళ్ళు సర్వే చేసేసి భూమి రికార్డులు మార్చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. అయితే మన భూమి మందేరే ఉంది కదా, మన సాగు మందేరే ఉంది కదా, మన రైతు మందేరే ఉంటుందని అనుకుంటాం. కానీ నిజానికి మీ భూమి మీ దగ్గర ఉందని లేదని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీకు మీ దగ్గర 1 ఎకరం మీరు చేస్తున్నారంటే ఆ ఎకరం కాగితం మీ దగ్గర ఉందా లేదా అనేది చాలా మందికి తెలియదు. కానీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే రీసర్వే సదస్సుల్లో చెప్పాము, చాలా మంది వచ్చి 9,000 అప్లికేషన్ పెట్టారు. అది కాకుండా మీకు ఏమైనా ఉన్నా కూడా MRO గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫిర్యాదు ఇవ్వండి.
అలాంటిది ఏదైనా ఉన్నా, ఎందుకంటే రీసర్వేలో జరిగినంతే లోటుపాట్లు మరి ఎక్కడా జరగలేదు. ఎందుకంటే భూ వివాదాలు చేసిన విధానం మీద కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి టైం ఇవ్వకపోవడం వల్ల చిన్న చిన్న తప్పులు జరిగాయి. అది చిన్న చిన్న తప్పులు నేను అనకూడదు, ఎందుకంటే ఒక రైతానికి ఒక ఎకరం అంటే వాడు ఆస్తి, అది ఆ ఆస్తిలో వాళ్ళకి ఎంత ఒక 5 సెంట్లు పోయినా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మీరు చూసుకోండి. మీరు ఈరోజు రెవెన్యూ సదస్సులు కూడా మీ ఊర్లో ప్రతి గ్రామంలో పెడుతున్నాం కాబట్టి మీ భూమి కాగితం మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక కంప్లైంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా గ్రామాల్లో మేము ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఇలాంటి సదుపాయం మీకు రాదు.